బెస్ట్ అవైలబుల్ పాఠశాల ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా అవకాశాలు మెండుగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా 2025-26 సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గిరిజన విద్యార్థులకు ప్రవేశాల కొరకు కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నాగేష్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షంలో లక్కీ డ్రా తీసి కేటాయింపు ప్రక్రియ చేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాల ప్రవేశాల కోసం లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ చిన్నారులతో లాటరీ తీయించారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రైవేటు పాఠశాలలో నాణ్యమైన విద్య భవిష్యత్తులో ఉన్నత విద్యకు పునాదులు వేస్తోందని ఎంపికైన విద్యార్థులకు గొప్ప వరంగా చెప్పారు. 3వ తరగతి యందు 27 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 25 మంది ఎంపికయ్యారని, 5వ తరగతి యందు 38 మంది దరఖాస్తు చేసుకోగా 12 మంది ఎంపికయ్యారని, 8వ తరగతి యందు 13 దరఖాస్తులు చేసుకోగా 12 మంది విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామని చెప్పారు. కూడా మనం చూసినట్టయితే ఇప్పుడు కలెక్టరేట్ దగ్గర మనం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసినాం. 570 అబౌవ్ ప్రభుత్వ స్కూల్ పిల్లలకి 17 మందికి వచ్చింది. సో అది మంచి ఆపర్చునిటీస్ మనకి ప్రభుత్వ స్కూల్లో కూడా ఉన్నాయి కాబట్టి రాని వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. సో వచ్చిన వాళ్ళలో ఎవరైనా డ్రాప్ అయితే మనం ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఒక ఇద్దరు క్యాండిడేట్స్ తీసినాము. సో ఎవరైనా ఇంత వచ్చిన వాళ్ళ సో మన స్కూల్ మరి దూరం అవుతున్నారో లేకపోతే వాళ్ళు అనుకున్న స్కూల్ రాక ఎవరైనా డ్రాప్ అయితే నెక్స్ట్ ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ వెయిటింగ్ లిస్ట్ 1లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది. ఎవరైనా ఇద్దరు డ్రాప్ అయితే సెకండ్ వెయిటింగ్ లిస్ట్ 2లో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ వస్తుంది. సో మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, సో ఎస్పెషల్లీ ట్రైబల్ వెల్ఫేర్